నా యొక్క ప్రాణాన్ని సహితము అర్పిస్తానన్నట్లుగా దేవుని స్తోత్రాలు. ఈ పల్నాడు చుట్టుప్రక్కల 80 కిలోమీటర్లు అని జారుకి పాస్ గా చెప్పారు కదా. ఎక్కడెక్కడ మా బంధువులు ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్లి దైవజనులు పరిచర్య చేశారు. వారందరి కుటుంబాలు కూడా ఈ రోజు సంపూర్ణ సత్యం ఉండటానికి దైవజనులు దేవభిషమయ్య గారిని వాడుకున్నాడు. అందరూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. వారు సత్తా కలిగినటువంటి దైవజనులు ఎక్కడ నిలబడినా గాని దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్లుగా ధైర్యముగా బోధించేటటువంటి దేవుని స్తోత్రాలు. గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప విశ్వాస వీరుడు. అన్నింటికంటే ముఖ్యంగా తన ప్రవర్తనను ఎంతగానో ఏ మచ్చ లేకుండా దేవుని స్తోత్రాలు కలుగును గాక. అంతవరకు కూడా మరి కాపాడుకొని అనేకులను దేవుని స్తోత్రం. ఒక సండే మా బాబు వర్తమానం చెప్తూ తండ్రుల దినోత్సవం, ఫాదర్స్ డే, మా డాడీ నాకు రోల్ మోడల్ అని చెప్తే ఇంక ఈ బ్రతుకు అదే చాలే అని నేను అనుకున్నాను. కానీ రోజు ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారి సేవ తరఫున లేదా రక్షించబడిన మీరందరూ కూడా మనందరికీ గొప్ప రోల్ మోడల్ గా దైవజనులు పాస్టర్ కేజీ దేవభిషమయ్య గారు ఉన్నందుకు అందరం గట్టిగా చెప్పబడి దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. వారు బ్రతుకు మూలముగా, వారి యొక్క చావు మూలముగా దేవుడు ఘనపరచబడుతున్నాడని దేవుని నామమును నేను మహిమపరుస్తూ ఉన్నాను.